మీద ఆధారపడి ఉన్నది. మన పిల్లల చదువులు, మన పిల్లల చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేది వర్గీకరణ ద్వారా మాత్రమే. వర్గీకరణ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళే మన మిత్రులు అవుతారు. వర్గీకరణకు సహకరించని వాళ్ళు ఎవరైనా అవుతారు. వర్గీకరణకు అనుకూలంగా ముందుకు వచ్చిన ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మన మిత్రులే అవుతారు. కానీ వర్గీకరణకు సహకరించని వాళ్ళు వర్గీకరణ వ్యతిరేక శక్తులకు శత్రులు అవుతారు. ఆ ప్రధాన శత్రు లిస్టులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉన్నది. మనకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల ప్రధాన శత్రువు అనే విషయం మీరు మర్చిపోతారు. నేను అంటున్నా, ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తీర్పును స్వాగతిస్తున్నామనే మాట అనకపోవడానికి కారణమేంది? ఏం కారణమై ఉంటది? నేను తీర్పును స్వాగతించను అని అనుకున్నాడు. స్వాగతించకపోవడం అంటే అర్థం ఏంటిది? వ్యతిరేకించడమేనే కదా. వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? మానలే కదా. మరి వర్గీకరణకు అనుకూలంగా తీర్పును స్వాగతించకపోతే ఎవరు సపోర్ట్ చేసినట్టు? పూర్తిగా మాలలకే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మనిషి అన్నట్టు? మాలల మనిషే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మనిషి అన్నట్టు? మాలల మనిషే కదా. మరి మాలల ప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాదిగల పార్టీలు ఎందుకు ఉండాలి? మాలల ప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాదిగల పార్టీలు ఎందుకు ఉండాలి? నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు టీడీపీలో చేరతారా లేదా, మీరు ఇతర పార్టీలు చేరతలేరా నాకు అనవసరం. మీరు చేరితే ఎంఎస్పీలో చేరండి, స్వాగతిస్తాం. కానీ మీరు ఏ పార్టీలో చేరకపోయినా మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు మాత్రం మాదిగలు ఎవరు ఉండదు, దాన్ని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆ పార్టీ ప్రధానం చేసి ఇంకో పార్టీలో చేరమని నేను అనను. కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మన మిత్రులే. వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్ళు మనకు శత్రువులే. ఆ శత్రువు పొందాయడం కంటే అక్కడి నుంచి బయటకు రావడం మనకు మంచిది, మన జాతి బిడ్డలకు మంచిది. మనమంటే భయం లేకుండా పోవడం వల్లనే కనీసం స్వాగతించలేకుండా పోయి ఆయన గీత గీసుకున్నాడు. మాదిగలు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, నాకు మాలలు ఉంటే చాలు అని ఆయన గీత గీసుకున్నాడు. మాదిగలు ఇంకా గీత గీసుకోలేదు. మాదిగలు ఇంకా గీత గీసుకోలేదు. అవును, వర్గీకరణ అనుకూలంగా ఉంటేనే మేము ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తాం. వర్గీకరణ అనుకూలంగా లేని ఏ పార్టీ అయినా సరే మేము అండగా నిలబడమని చెప్పి మనం గీత గీసుకోలేదు ఇంకా. కానీ ఆయన గీత గీసుకున్నాడు. నేను వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా, నేను మాలకు అనుకూలంగానే ఉన్నా. మాదిగలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వాళ్ళ ఇష్టం. మాదిగలు మా పార్టీలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వాళ్ళ ఇష్టం, అంతే. ఆయన గీత గీసుకున్నాడు. కానీ మాకు వ్యతిరేకం ఉంటే నీ పార్టీలో ఉండమని చెప్పి మనం గీత తీసుకోలేకపోయా. ఇప్పుడైనా గీత తీసుకోండి, అక్కడ ఉండదు అంతే. అక్కడ ఉండడం అంటే మనల్ని మనం బలహీనం చేస్తున్నట్టు, మన బిడ్డల బతుకును ఆగం చేస్తున్నట్టు. ఆ పార్టీలో ఉండదు. ఇక ఏ పార్టీలో చేయండి, లేదా ఎమ్మెల్యే ఉండదు, మనకు అందరిలో ఉందా. మీరు ఏ పార్టీలో చేయకపోతే పార్టీలో ఉండవాలి. దానికి మీరు కట్టుబడి ఉండి బిడ్డల భవిష్యత్తు ఉపయోగపడుతుంది రాష్ట్రంలో. లేకపోతే మాత్రం మన బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం చేసినప్పుడు మనం అడుగుతున్నాం. ఇది నా విజ్ఞప్తి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నగా ఒక 2 విషయాలు చెప్తాను. అవును, ఎస్సీ వర్గీకరణ సాధించాలనేది మన జాతి ఆకాంక్ష, మన జాతి స్వప్నం. ఎస్సీ వర్గీకరణ సాధించాలనేది మన జాతి ఆకాంక్ష, మన జాతి స్వప్నం. ఆ ఆకాంక్షను సాధించి చూపెట్టడం కోసం, ఆ స్వప్నాన్ని మన కళ్ళ ముందు మన జాతి బిడ్డలకు అందించడం కోసం, ఆ లక్ష్యాన్ని నెరవేర్చి మన జాతి బిడ్డల కళ్ళలో వెలుగు చూడడం కోసం ఒక 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేశాం. ఆ పోరాటం వివరాలన్నీ కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ సాక్షులే. ఆ పోరాట వివరాలన్నీ కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ సాక్షులే. 3 దశాబ్దాల ఉద్యమం. ఈ 3 దశాబ్దాల ఉద్యమంలో జాతి యావత్తు వర్గీకరణ కోరుకున్నది. జాతి యావత్తు వర్గీకరణ కోరుకున్నది. జాతి యావత్తు పక్షాన వర్గీకరణ సాధించే యుద్ధాన్ని నడిపింది ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగం. మనకు దేశం ఉన్నది. మన దేశం మీద వేరే దేశం ఏదైనా దండెత్తితే
దేశ ప్రజలందరూ మన దేశం గెలవాలని కోరుకుంటారు. కానీ దేశ ప్రజలందరూ దేశాన్ని గెలవాలని కోరుకున్నా యుద్ధం చేసేది ప్రజలు కాకపోయినా సైన్యం చేస్తుంటారు. అట్లనే మాది ఆకాంక్ష నెరవేరాలని జాతి యావత్తు కోరుకున్నది. ఆ జాతి పక్షాన యుద్ధం చేసింది ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగం సైన్యం. మన జాతి గెలవాలి, గెలవడం కోసం యుద్ధం చేసింది ఎంఆర్పిఎస్. అంటే ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు సైనిక విభాగాలుగా పనిచేసింది. దాన్ని ప్రోత్సహించింది, సహకరించింది, దీవించింది, ముందుకు నడిపించింది కాదు. ఏ దేశమైనా ఇతర దేశంలో ఓడిపోవాలనుకుంటారు, కానీ ఆ దేశ ప్రజలందరూ యుద్ధంలో ఉంటారు. కానీ యుద్ధంలో ముందు వరుసలో నిలబడి గెలిపించే ప్రయత్నం చేసే సైనికులకు మాత్రం ఆశీర్వాదం ఉంటుంది, ప్రజా ఆశీర్వాదం ఉంటుంది. అట్లనే ఎంఆర్పిఎస్ ముందుకు నడుపుతున్న ఈ 3 దశాబ్ద ఉద్యమంలో మన అనుబంధ విభాగాలన్నింటినీ ఆశీర్వదించింది జాతి యావత్. నంబర్ 1, ఇవాళ మన కళ్ళలో ఎంతమంది వెళ్తూ చూస్తున్నాం. మేము గెలిచాం, మా బిడ్డల కుప్పలుగా రేపటి నుంచి ఫలితాలు అందుతాయండి. మేము గెలిచాం, మా జాతి బిడ్డలకు ఫలితాలు అందుతాయని జాతి యావత్తు కళ్ళల్లో ఒక వెలుతురు చూస్తున్నాం. కానీ మనం బతికినాం కాబట్టి వెలుతురు చూస్తున్నాం. కానీ ఈ స్వప్నాన్ని చూడడం కోసం కొంతమంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు ఈ స్వప్నాన్ని చూడడం కోసమే మన ప్రాణాలు వదిలే, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రాణాలు వదిలే వాళ్ళు చూడలేదు. అందుకనే ఈ విజయం సాధించే పోరాటంలో అమరులైన మన బిడ్డలకి అందించడం వాళ్ళు చూడలేదు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం వాళ్ళు 20 ప్రాణాలు వదిలిపోయారు. వాళ్ళకి అంకితం. జాతి యావత్తు పక్షాన యుద్ధం చేసింది ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు. ఈ 3 దశాబ్దాల ప్రయాణంలో 1,000,000 సవాళ్ళు మన ఉద్యమాన్ని చుట్టుముట్టినాయి. 1,000,000 సవాళ్ళు మన ఉద్యమాన్ని చుట్టుముట్టినాయి. మన ఆర్థిక శక్తితో పోల్చుకుంటే సోదరుల ఆర్థిక శక్తి కొండంత, మన మేధావుల సంఖ్యతో పోల్చుకుంటే వాళ్ళ మేధావుల సంఖ్య కొండంత, మన అధికారులతో పోల్చుకుంటే వాళ్ళ అధికారుల సంఖ్య కొండంత, మన రాజకీయ నాయకులతో పోల్చుకుంటే వాళ్ళ రాజకీయ నాయకుల ప్రాధాన్యత కొండంత. ఎటువైపు చూసినా కూడా మనకంటే 100 రెట్ల శక్తివంతుల వాళ్ళతో మనం యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళు కల్పించే అడ్డంకులు ఎన్నో రకాలు కల్పించారు. వాళ్ళ శక్తి ముందు వాస్తవానికి మన శక్తి ఆ రూపంగా సరిపోదు. కానీ వాళ్ళకు కొండంత శక్తి ఉన్నా మనకు శక్తి లేకపోయినా గెలవడానికి కారణం ఏంటంటే వాళ్ళ వైపు ధర్మం లేదు, మన వైపు ధర్మం ఉన్నది. గెలిపించుకున్నాం. వాళ్ళకి శక్తి ఉన్నది, మనకు శక్తి లేదు. కానీ ధర్మం వాళ్ళ వైపు లేదు, ధర్మం మన వైపు ఉన్నది. యుద్ధంలో మన జాతిని గెలిపించుకున్నాం. అదే సమయంలో ఆ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తల శ్రమ, త్యాగాలు విలువగట్టారు. నిజంగా వాళ్ళ త్యాగాలకు నిజంగా వెలకట్టలేని త్యాగాలు చేశారు. ఎన్నో నిర్బంధాలను చూశాం, ఎన్నో లాశాం. ఇక్కడ కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం చూశాం. ఎన్నో సందర్భాల్లో కేసులు పడితే జైలు పాలైన చూశాం. సాధారణ కార్యకర్త మొదలుకొని నా వరకు జైలు పాలైన సందర్భాలు చూశాం. అయినప్పటికీ నిజంగా జాతిని గెలిపించడం కోసం ఒక సైనిక పనిచేసింది నా జాతి బిడ్డలు ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ యుద్ధంలో పనిచేసింది. ఒకవైపు ఎన్నుపోట్లు మనల్ని వెంటాడుతున్నా, మనకంటే బలవంతులు అడ్డంకులు కల్పిస్తున్నా, కొన్ని సందర్భాల్లో పాలకులే మన ఉద్యమం మీద నిర్బంధాలు పెట్టి ఉద్యమాన్ని బలహీనం చేసే కుట్రలు, చీలికలు తెచ్చే ప్రయత్నం చేసిన అచంచల విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో మన ఉద్యమం నడిపి మనం విజయం సాధించగలిగాం. అదే సమయంలో సమాజం యావత్తు ధర్మం వైపే నిలబడ్డారు. మనం చూసాం, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మాల సామాజిక వర్గం నుంచి ఉంటే, వర్గీకరణ కోరుకునేటువంటి మార్గాలందరూ అయితే సమాజం ఎటున్నదో తేలిపోయింది. సమాజం యావత్తు ఎటున్నదో తేలిపోయింది. మానవుల్లో స్వార్థ పనులు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ పలుకుబడితో అడ్డంకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మాదిగల వర్గీకరణ కోసం త్యాగాలు చేస్తున్నారు. కానీ సమాజం అంటే మాల మాదిగలు కాదు, సమాజంలో అన్ని వర్గాలు ఉన్నారు. కానీ అన్ని వర్గాల మద్దతు పొందిన ఏకైక ఉద్యమం మార్గదండ ఉద్యమం. అన్ని వర్గాల మనం సభ జరిపితే ఆ సభా వేదిక మీద అన్ని పార్టీలను కూర్చోబెట్టగలం.
వర్గాల మేధావుల కోసమే పెట్టగలం, అన్ని వర్గాల శ్రేణాశల కోసమే పెట్టగలం. వాళ్ళ వాయిస్ మనకు కొండంత అండగా మనకు అండగా నిలబడ్డారు. వాళ్ళ వాయిస్ కొండంత అండగా మనకు నిలబడ్డది. కానీ మాల మహనాడు వేదిక మీద మావేతర సమాజంలో కరణచి వర్గీకరణ వ్యతిరేకిస్తారా? ఎప్పుడన్నా చూసాము? మాలల వేదిక మీద, మాల మహనాడు వేదిక మీద, మాల రాజకీయ నాయకులు పెట్టే వేదిక మీద మాల ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మేము వర్గీకరణ వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? ఎప్పుడు ప్రయత్నం చేయాలి? అంటే మనకంటే వాళ్ళ శక్తివంతులే కానీ మనతో జరిగిన పోరాటంలో సమాజం యావత్తు నుంచి వాళ్ళు ఒంటరి అయిపోయిండు. సమాజం యావత్తు మద్దతు మార్గదారి పొందడానికి మన శక్తి ఇవన్నీ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇది అమరుల త్యాగాల ఫలితం, వాళ్ళకి విజయం అంకితం. ఇది నా కార్యకర్తల నాయకుల శ్రమ ఫలితం, ఈ విజయం వాళ్ళకి అంకితం. సమాజం యావత్తు నా జాతికి అండగా నిలబడ్డది. అన్ని వర్గాల మద్దతు మనకు ఉన్నాయి. రెండు కారణాలు, రెండు ఆధారాలు చూడండి. మనం ఎన్నో బహిరంగ సభలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్వహించాలని బహిరంగ సభలు జరిగారు. ఎందుకు? ప్రతి దశలో బోధించు, సమీకరించు, పోరాడనే సూత్రాన్ని ఆధారం చేస్తూ మనం ముందుకెళ్లేవాళ్ళు. ఆ బోధించే కార్యక్రమం చేసి, సమీకరించే కార్యక్రమం చేసి సభలు జరిపేటప్పుడు ఒక్క మనశక్తితోటే మాకు మార్గ జాతర వచ్చేవాళ్ళు. మార్గ జాతి యావత్తు లక్షల మంది సమీకరించే అంత శక్తి ఆర్థికంగా ఉన్నదా? లేదు. కానీ ఏ ఊర్లోనైనా మన పిల్లలు వచ్చే ముందు ఆ ఊర్లో ఉండబడే శ్రేయభిలాషులు, ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు రూపాయో, 10, 100, 1000, లారో, బస్సు, కారు ఏదో ఇద్దరి మనం వచ్చేవాళ్ళు. ఆ విధంగా నైతిక మద్దతు మొత్తం మార్గ జాతి బిడ్డలకు ప్రతి గ్రామం అందించింది, అన్ని వర్గాలు అందించారు. 30 ఏళ్ళు ఉద్యమం అట్లా నిలబడడానికి కారణం సమాజం. మీరు ఆగస్టు 1న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక 10 రోజుల పాటు టీవీలో, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది కదా. ఆ చర్చల్లో మాలలో కొంతమంది వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు కనిపించారు. మాదిగల ఎవరన్నా టీవీలో కనిపిస్తే వర్గీకరణ కోరుకుంటే వాళ్ళు కనిపించారు. కానీ టీవీ చర్చల్లో, సోషల్ మీడియా చర్చల్లో ఏ కులం వాళ్ళైనా, మాల మాదిగేతర ఏ కులం వాళ్ళైనా సరే వర్గీకరణ ఎప్పుడో జరగాల్సి ఉండే ఇప్పుడు వర్గీకరణ స్వాగతం మాట్లాడాలి. అంటే మనం మీటింగ్లు పెట్టుకోవడానికి సహకరించిన కాడి నుంచి, గెలుపుకు సహకరించే కాడి నుంచి, గెలిచిన తర్వాత ఆశీర్వదించింది కూడా సమాజం అనే చెప్పి మర్చిపోతాం. అందుకని సమాజానికి కూడా మనం రుణపడి ఉన్నాం, సమాజానికి కూడా మనం కృతజ్ఞత ఉండాలని చెప్పి ఈ విజయంలో వాళ్ళ బాధ్యత, వాళ్ళ పాత్ర ఉందని చెప్పి వాళ్ళు కూడా అంగీకరించారు. మన బాధ్యత అని చెప్పి ఈ నేపథ్యంలో మీ అందరూ ఒక విషయం గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా వర్గీకరణ తెలంగాణ, కర్ణాటకలో కొంత ఆపడానికి వాళ్ళ శక్తులు పనిచేస్తుంటాయి. మనం ముందడుగేయాలి. మహారాష్ట్రలో ఒక మంత్రి వల్లనే మాట్లాడారు, మా రాష్ట్రంలో కూడా వర్గీకరణ అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నాం అని చెప్పి. హర్యానాలో కూడా క్యాబినెట్ తీర్మానం చేసుకున్నది. దశల వారుగా కొన్ని రాష్ట్రాలు మళ్ళీ అదనంగా బయటపడుతున్నాయి ఎవరికైనా వర్గీకరణ అవసరం అంటే. కానీ ఇప్పటికీ అడ్డుకుంటామని ప్రకటనలు వస్తున్నాయా లేవా? 30 ఏళ్ల ఉద్యమంలో 2 విజయాలు సాధించాం, 2 విజయాలు కోల్పోయాం. ఇది 3వ విజయం. 30 ఏళ్ల పోరాటంలో 2 విజయాలు సాధించాం, ఫలితాలు అనుభవించాం. 2 విజయాలు అడ్డుకున్నారు, ఇది 3వ విజయం. అయినప్పటికీ దీన్ని కూడా అడ్డుకుంటామని ప్రకటన లేకుండా లేదా? అయినప్పటికీ దీన్ని కూడా అడ్డుకున్న ప్రకటన చేస్తున్నారు. 94లో ఎంఆర్పీ ఉద్యమం మొదలైతే 97 జూన్ 6 నాటికి 20 లక్షల మంది హైదరాబాద్ ముట్టడించిన రోజే వర్గీకరణ జరిగింది. అప్పుడే మొదటి పాదయాత్ర, తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర మనదే. ఆ తర్వాతనే రాజశేఖర్ గారు, ఆ తర్వాతనే మన చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాతనే మన జగన్, ఆ తర్వాతనే అంతకుముందు షర్మిల, వీళ్ళందరూ చేశారు. అంటే తెలుగు నేలకు పాదయాత్ర రూపంగా ప్రజలకు వెళ్ళాలని ఒక దిక్సూచిక నిలబడ్డది ఎవరన్నా ఉంటే ఎంఆర్పీఎస్ మాత్రమే మొదలు చేసింది. ఏప్రిల్ 14, 97లో నారవరపల్లి మొదలైన మన పాదయాత్ర జూన్ 6 హైదరాబాద్ చేరేసరికి 20 లక్షల మంది హైదరాబాద్ ముట్టడించాం, వర్గీకరణ జరిగింది. కానీ వాళ్ళు 3 నెలలు తిరగక ముందే వర్గీకరణ రద్దు చేయించారు. జూన్లో వర్గీకరణ జరిగింది, సెప్టెంబర్లో వర్గీకరణ రద్దు చేయించారు. ఆ 3 నెలల కాలంలో కూడా 100
చాలా మంది ఉన్నారు. ఆ జూన్ మాసమే కనుక సెప్టెంబర్ దాకా వచ్చిన అడ్మిషన్ కూడా మన పిల్లలకు జరిగింది. అంటే ఆ సమయంలో విద్యాసంస్థ ఉపయోగపడ్డది, అప్పుడున్న 3 నెలల ఉద్యోగ అవకాశాలు కూడా ఉపయోగపడ్డది. దాన్ని రద్దు చేయించారు. తిరిగి రద్దును చేయించిన తర్వాత మళ్ళా మనం ఉద్యోగం మొదలుపెట్టారు. అది కమిషన్కి వెళ్ళింది, నేషనల్ కమిషన్. ఆ నేషనల్ కమిషన్ కూడా మళ్ళీ ఆ హనుమంతప్పని బాలయ్య చైర్మన్ ఉన్నాడు, ఆయన కూడా అనుభవం అన్నాడు. మళ్ళీ ఇక్కడ చంద్రబాబు మీద ఒత్తిడి పెడితే ఆర్డినెన్స్ తీశారు. ఆర్డినెన్స్ కూడా వీళ్ళు అడ్డుకోవడానికి గవర్నర్ దగ్గర ప్రయత్నం చేశారు. గవర్నర్ రంగరాజన్ ఎస్సీ వర్గీకరణకు నేను సంతకం పెట్టాలని చెప్పి ఆయన రాష్ట్రపతికి పంపాడు. ఆయన రాష్ట్రపతికి పంపిన సమయంలోనే అసెంబ్లీలో చేసిన తీర్మానానికి సంబంధించిన కాపీ, చంద్రబాబు నాయుడు నిర్ణయానికి సంబంధించిన విషయాలన్నీ, ఆర్డినెన్స్ విషయాలన్నీ కేంద్రం హోంశాఖ, అప్పుడు ఎల్కే అద్వానీ గారు హోంశాఖ మంత్రి ఉన్నాడు, ఇప్పుడు అమిత్ షా గారు ఉన్నట్టుగా అప్పుడు ఎల్కే అద్వానీ గారు ఉన్నాడు. ఆయన శాఖ కూడా వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం సపోర్ట్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పోతే ఆ రాష్ట్రపతి 99 నవంబర్ 30 నాడు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు. అంటే మన ఉద్యమం ఎంత దూరం వెళ్ళింది? రాష్ట్రపతి దాకా అప్పుడే వెళ్ళింది. అప్పుడు కేఆర్ నారాయణ రాష్ట్రపతి గారు దళితుల సర్వేలోనే ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినాకనే ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం 300 వర్గీకరణ 5 ఏళ్ళు అమలు చేశారు. 4 ఏళ్ళు. ఆ 4 ఏళ్ల కాలంలోనే మన పిల్లలకు వేలాది ఉద్యోగాలు, విద్యా అవకాశాలు వచ్చినాయి. కానీ హైకోర్టుకి వెళ్ళిండు అనుకుంటామని చెప్పి హైకోర్టులో 5 జడ్జీల్లో 4 జడ్జీలు వర్గీకరణ అమలు సమర్థించిండు, వర్గీకరణ అమలు జరిగింది. వర్గీకరణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాతనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడే యూపీఏ గవర్నమెంట్ ఇక్కడ మీరు తీసుకొస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా 5 జడ్జీలు తీర్పించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. అదే సమయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం వర్గీకరణ రద్దు అయిపోయింది. అంటే 2 విజయాలు సాధించాం కదా, 90 ఏళ్ళు వర్గీకరణ సాధించాం కదా, దాన్ని అడ్డుకున్నారు కదా. 99లో మళ్ళీ వర్గీకరణ సాధించాం కదా, 2004లో మళ్ళీ అడ్డుకున్నారు కదా. 2004 నుంచి 20 ఏళ్ళు మళ్ళీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం, రాజకీయాల్లో ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం, ఉద్యమాలు చేశాం కదా. అంతిమంగా మన 2024లో మనం సాధించాం కదా. ఎక్కడ సాధించాం? సుప్రీంకోర్టులో 5 జడ్జీలు రద్దు చేస్తే 6 జడ్జీలతో తీర్పు వచ్చేసింది. మళ్ళీ అది ఇప్పుడు అమలు జరుగుతుంది కదా. కానీ వాళ్ళు దీంతో ఇక ఆపుదాం, మాలామార్గం మళ్ళీ కలిసి ఉందాం, భవిష్యత్తులో మాలామార్గం అందరూ ఉమ్మడి అవకాశాల కోసం పోరాటం చేద్దామని చెప్పి వాళ్ళు అంటలేదు. దీన్ని కూడా మేము అనుకుంటామని చెప్పండి. మీ అన్నగా చెప్తున్నాము, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఎక్కువ సమావేశాలు పెట్టింది ఎవరు? మాల ఉద్యోగ మేధావులు. వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఎక్కువ అప్రమత్తమైంది ఎవరు? మాల రాజకీయ. మనం 2 చూసాం. మాల రాజకీయ నాయకుల నుంచి మనకు వ్యతిరేక తీర్పు వచ్చాయి, కామెంట్స్ వచ్చినాయి. మాల మేధావర్గం మొత్తం ఇంటర్నల్ సమావేశాలు చేసుకుంటూ వచ్చేసింది. ఓకే, వాళ్ళ రాజకీయ పలుకుబడితో పోల్చుకుంటే మనం కొంత తక్కువనే ఉండవచ్చు, వాళ్ళ ఉన్నత ఉద్యోగ వర్గంతో పోల్చుకుంటే మనం కొంత తక్కువనే ఉండవచ్చు. కానీ వాళ్ళ ఉన్నత ఉద్యోగ వర్గం అంతా మళ్ళీ అడ్డుకునే ప్రయత్నాలకు రంగం సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నా జాతి ఉన్నత ఉద్యోగ వర్గం తక్కువ ఉన్నా కూడా ఉన్న వాళ్ళందరూ భవిష్యత్ ఉద్యమానికి సంబంధించిన అండగా వాళ్ళ సభ్యత మాత్రం మీకు అందరికీ. ఇప్పుడు మన ప్రధాన ప్రత్యర్థులుగా వర్గీకరణ కట్టుకోవడానికి ముందుకొస్తున్న శక్తులు ఎవరు? మన ప్రధాన ప్రత్యర్థులుగా వర్గీకరణ కట్టుకోవడానికి ముందుకొస్తున్న పార్టీలు ఏవి? 4 దళిత వర్గాలకు చేర్పడ్డ పార్టీలు మాత్రమే. 4 దళిత వర్గాలకు చెందిన పార్టీలు మాత్రమే. ఎందుకు దళిత వర్గాలకు చెందిన పార్టీలు వర్గీకరణ అడుగుతున్నాయి? సిపిఐ ఈ రాజా వర్గీకరణ సంబంధించింది. సిపిఎం మన సోదరులు కామ్రేడ్ చనిపోయిన సీతారాం యేచూరి గారు వర్గీకరణ సంబంధించింది. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సంబంధించినాయి. కానీ 4 దళిత వర్గాలకు చెందిన పార్టీల లీడర్లు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకించారు. ప్రధాన పార్టీలో దళిత వర్గాల పార్టీ అంటే ఏ పార్టీ అంటాం? పిఎస్పీ అంటాం. అగో మాయావతి వర్గీకరణ వ్యతిరేకించారు. ప్రధాన 2వ పార్టీలో ఇప్పుడు ఉనికిలో ఉన్న పార్టీ ఎవరు? రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు లోక్ జనశక్తి పార్టీ. అప్పుడు ఆయన వర్గీకరణ వ్యతిరేకించారు.
దళితులే. మూడో పార్టీగా పిలువబడుతున్నది ఎవరు? అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పిఐ. ఆర్పిఐ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరు? రామదాస్ అథవాలే వర్గీకరణ వ్యతిరేకించి. సౌత్ నుంచి తమిళనాడు నుంచి వర్గీకరణ వ్యతిరేకించింది ఎవరు? బీసీకే పార్టీ. బీసీకే పార్టీ తమిళనాడు నాయకుడు ఎవరు? ఎంపీ ఎవరు? తిరుమలవల్లి. ఈ నలుగురు 4 పార్టీలను వ్యతిరేకించినాయి. కాంగ్రెస్ అన్న ధైర్యంగా వ్యతిరేకిస్తుందా? వ్యతిరేకించడానికి ధైర్యంగా అవకాశం లేదు. అడవ పలుకు పెడుతూ ఆపడానికి ప్రయత్నం చేస్తారు కానీ ధైర్యంగా వ్యతిరేకించలేదు. కారణమేంటిది? పంజాబ్ లో 74లోనే ఎస్సీ వర్గీకరణ చేసింది జేఏసీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్. 2004లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయిపోయినాక రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అసెంబ్లీ తీర్మానం చేశారు. 1965లోనే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడే వర్గీకరణ మీద కమిషన్ వేసిండు లోపల. 2007లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జస్టిస్ సుశాంత్ కమిషన్ పడ్డది. కర్ణాటకలో జస్టిస్ సదాశివం కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్ఎల్ కృష్ణ. మహారాష్ట్రలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేసింది షిండే గారి నాయకత్వంలో. షిండే ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేసిండు లాహోజీ సాల్వే కమిషన్. 2012 నుంచి 20 మధ్యలో ఎస్సీ వర్గీకరణ కట్టుబడును అని చెప్పి ఉత్తరప్రదేశ్ లో మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఎవరి పార్టీ? ఉత్తరప్రదేశ్ ఎవరి సొంత రాష్ట్రం? సోనియా గాంధీ గారు సొంత రాష్ట్రం అంటుంది కదా, అక్కడి నుంచే గెలుస్తుంది కదా. రాహుల్ గాంధీ గారు ఎక్కడి నుంచి గెలిచిండు? రాజీవ్ గాంధీ గారు ఎక్కడి నుంచి గెలిచిండు? ఇందిరాగాంధీ ఎక్కడి నుంచి గెలిచింది? ఉత్తరప్రదేశ్ నుంచే కదా. అంటే ఉత్తరప్రదేశ్ ఎవరి రాష్ట్రం అంటారు? వాళ్ళ రాష్ట్రమే కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చెప్పమన్నాడు, మేనిఫెస్టో పెట్టింది కదా. 2023లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మరి మల్లికార్జున ఖర్గే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టింది కదా. అక్కడ పోలింగ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు ఉన్నప్పుడే తెలంగాణ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు హోదాలోనే చేవేలలో ఎస్సీ వర్గీకరణ డిక్లరేషన్ చేశారు కదా. మరి ధైర్యంగా వ్యతిరేకిస్తారా? రాహుల్ గాంధీ గారు ఆయన నోట్ నుంచి స్వయాన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేము ఉన్నామని చెప్పి ధైర్యంగా ప్రకటన చేసిండు కదా. ఆయన వాయిస్ రికార్డు ఉన్నది కదా, ఆయన ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ కూడా ఉన్నది కదా. ఎట్లా వ్యతిరేకిస్తారు? వాళ్ళు వ్యతిరేకించలేరు ధైర్యంగా. కానీ స్పీడ్గా ముందుకు నడవకుండా మాత్రం అడ్డంకులేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తే ఆయన అడ్డంకులు కల్పించలే. సిద్ధరామయ్య ప్రకటన చేస్తే ఆయన అడ్డంకులు కల్పించలేరా? అడ్డంకులు కల్పించడం వర్గీకరణ వ్యతిరేకం అంటారా? ధైర్యంగా అనలేరు. వాళ్ళు అనలేరు కానీ అడ్డంకులు కల్పిస్తుంటారు. పలుకుబడి వాళ్ళకు ఉన్నది, పలుకుబడి ఉన్నది. మరి మిగిలిన పార్టీల సంగతి ఏంటి? మిగిలిన అన్ని పార్టీలు వర్గీకరణ కోరుకుంటాయి, 4 దళిత పార్టీలు తప్ప. ఎందుకు దళిత పార్టీలను వ్యతిరేకిస్తున్నాయి? ఇగో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాలల చేతిలో పార్టీ లేదు. ఆంధ్రప్రదేశ్లో మాలల చేతిలో పార్టీ లేదు. మాలలందరూ నమ్ముకున్న పార్టీ ఇప్పుడు మెజారిటీ వైసీపీ. అనుకూలంగా ఉన్నదా మనకేమన్నా? లేదు. అంటే మాలలు ఆధిపత్యం వహించే పార్టీలు మనకు అనుకూలంగా ఉండవనేసి రుజువై. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఆధిపత్యం ఉంటుంది? మాలలు. అక్కడి నుంచి అడ్డంకులు కల్పిస్తున్నమాట మొదటి నుంచి వాస్తవం. మిగిలిన 4 పార్టీలు చెప్పాను కదా. మాయావతి ఎందుకు వ్యతిరేకిస్తున్నది? ఇక్కడ మాలలాగానే ఇక్కడ చెమార్లు రిజర్వేషన్ ఏకపక్షంగా దోసుకుంటారు. అంటే దళితుల్లో చెమార్లు అక్కడ బాగా అడ్వాన్స్ కాబట్టి ఆ చెమార్లు చేసిన పార్టీ కాబట్టి వర్గీకరణ వ్యతిరేకం. ఇక్కడ మాలల పార్టీ పెట్టింది అనుకోండి, వాళ్ళు వర్గీకరణకు అనుకూలంగా ఉంటారా వ్యతిరేకుంటారా? ఇక్కడ మాలల పార్టీ పెట్టిండు. ఈ మధ్యలో ఒక జడ్జి ఎవరైనా పేరు శ్రావణ్ కుమార్ ఓ జడ్జి పార్టీ పెట్టిండు. ఆయన ఏమని జరుగుతున్నాడు? వర్గీకరణ వ్యతిరేకంగా జరుగుతున్నాడు కదా. రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొందిన కులాల నుంచి వచ్చిన వాళ్ళు లీడర్లు పార్టీలు పెట్టుకుంటే వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారు. మాయవతి చెమాల్ ఇక్కడ మాలలాగానే రిజర్వేషన్ ఎక్కువ పొందుతున్న కులం కాబట్టి వాళ్ళు చెమానేతలకు న్యాయం జరగకుండా అడ్డుకోవడానికి వాళ్ళు ఉంటారు. రెండో పార్టీ ఎవరు? లోక్ జనశక్తి. బీహార్ వాళ్ళు ఎవరు? పాస్వాన్. అక్కడ చెమార్ల కంటే అడ్వాన్స్ అయిన వాళ్ళు. చెమార్ కంటే ఎవరు? మీరాకుమార్. మీరాకుమార్ వర్గీకరణ కార్యక్రమం వ్యతిరేకమా? మనకు అనుకూలమే కాబట్టి విషయమైన కమిషన్ ఏం చేయండి మనకు అండగా నిలబడ్డది. అక్కడ చెమార్లు వెనుకబడిపోయింది. మనం బీహార్లో పాస్వాన్ అడ్వాన్స్ అయిపోయింది. ఆ పాస్వాన్
రాజకీయ లబ్ధి ఎవరు పొందుతున్నారు? వర్గీకరణ ఎవరైతే వ్యతిరేకిస్తుండ్రో వాళ్ళే. మహారాష్ట్ర ఎవరు వ్యతిరేకిస్తుండ్రో అంబేద్కర్ పార్టీ ఏ పార్టీ? ఆర్పిఐ. ఆర్పిఐ నడుపుతుంది ఎవరు? రామదాస్ అథవాలే. అథవా ఎవరు? మహాల్. రిజర్వేషన్ ఎవరు పొందుతున్నారో? మహాలే. మరి వర్గీకరణ ఎవరి కోసం చేస్తాంటుంది మహారాష్ట్ర ప్రభుత్వము? మాధవుల కోసం, మాధవుల కోసం చేస్తానంటారా? అంటే రిజర్వేషన్ లబ్ధి ఎవరైతే ఎక్కువ పొందుతున్నారో వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ బీసీకే పార్టీ ఎవరు? తమిళనాడు ఎవరు? తిరుమల వారు. అని ఎవరు? పరయ. రిజర్వేషన్ ఫలాలు ఎవరు పొందుతున్నారు? పరయాలు పొందుతున్నారు. అంటే ఎవరైనా వ్యతిరేకించిన వాళ్ళు అంటే దళితుల నుంచి ఎదిగిన కులాలకు సంబంధించిన వాళ్ళే పార్టీ పెట్టుకుంటే కావాల్సి మనకు వ్యతిరేకత తప్ప సమాజం నుంచి మనకు వ్యతిరేకత లేదని మీరు మర్చిపోదు. అనుకూలం ఉందని మీరు మర్చిపోతారు. వ్యతిరేకించిన వాళ్ళు మనకు అర్థం కావాలి కదా. వ్యతిరేకించిన వాళ్ళు మనకు అర్థం కావాలి కదా. ఇవే వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే దేశవ్యాప్తంగా పార్లమెంటును కైవసం చేసుకున్నది ఎవరు? ఎస్సీల పేరుతో కైవసం చేసుకున్నది ఎవరు? అడ్వాన్స్ అయిన కులాల వల్లే కదా. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా నేను. ఇప్పుడు ఇక్కడ 4 లోక్సభలు ఉన్నాయనుకో. 4 లోక్సభలు ఉంటే ఒకటే మనకి ఇక్కడ మాదిలే కదా, 3 అయితే మానలే కదా. అంటే మెజార్టీ ఎవరు అక్కడ? పార్లమెంట్లో వాళ్ళే కదా. తమిళనాడులో 7 సీట్లు రిజర్వేషన్ ఉన్నాయి. తమిళనాడు 7 సీట్లు పరాయాలే ఉన్నారు కదా. ఒక్క మాదిరిగా లేడు కదా, అభివృద్ధి లేరు కదా. అంటే పార్లమెంట్ ఎవరు కైవసం చేసుకున్నారు? ఎస్సీల పేరుతో రిజర్వేషన్ లబ్ధి పొందేటోళ్ళు మాత్రమే. మహారాష్ట్రలో మాదిగలు లేరు కదా, ఆడంత మహార్లే ఉంటారు కదా. తెలంగాణలో మాదిగలు మెజార్టీ అని చెప్పుకుంటున్న రాష్ట్రంలో మాలలు ఉన్నారు కదా ఎంపీలుగా. ఉత్తరప్రదేశ్లో ఎవరు ఉంటారు? చెమార్లే ఉంటారు కదా. బీహార్లో ఎవరు ఉన్నారు? పాస్వాన్లు ఉన్నారు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ పార్లమెంట్ ఎవరి కబ్జాలు ఉన్నది? దళితుల్లో ఎదిగిన కులాల కబ్జాలు ఉన్నది. పార్లమెంట్ ఎవరి కబ్జాలో ఉన్నది? దళితుల్లో ఎదిగిన కులాల కబ్జాలు ఉన్నదని చెప్పి మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. అంటే రాజకీయంగా దళితుల నుంచి ఎవరైతే ఎదిగిండ్రో, ఏ రాష్ట్రం నుంచి ఎదిగిండ్రో వాళ్ళు మాత్రం మనకు వ్యతిరేకము. సమాజంలో అన్ని వర్గాలు మనకు వ్యతిరేకం కాదు అనుకున్నాను చెప్పి మర్చిపోతాం సార్. నువ్వు ఇట్లాంటి పరిస్థితిలో మీ అన్నగా చెప్తున్నది వాళ్ళు ఇంకా అడ్డంకులు అర్పించడం వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఎవరో టీవీలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అతి తక్కువ కాలంలో 100 రివ్యూ పిటిషన్లు పడ్డాయి అంటారు. అతి తక్కువ కాలంలో సుప్రీంకోర్టు తీర్పు మీద అతి తక్కువ కాలంలో 100 రివ్యూ పిటిషన్లు పడ్డది ఈ కేసు విషయం అంటారు. 100 కాదు 1000 పడతాయి. ఎవరు వాళ్ళు? 100 కాదు 1000 పడతాయి. ఎవరు వాళ్ళు? 1110 కులాలు ఉన్నాయి అనుకున్నాం. 1120 కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా అనుకున్నాం. మరి దేశవ్యాప్తంగా 1110 కులాలు ఉంటే మరి 100 పిటిషన్లు పడ్డాయి కదా. ఆ 100 పిటిషన్లు పడితే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ వ్యతిరేక పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరు? మాలలే కదా. మరి 59 కులాలు ఇక్కడ ఉన్నాయి కదా. 59 కులాల నుంచి పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరంటే మాలలు. మహారాష్ట్ర నుంచి పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరు? అక్కడ 40 కులాలు ఉన్నాయి అనుకున్నాం. ఎవరు వేసిండ్రు? మహత్ వేసారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎవరు వేసిండ్రు? అక్కడ 100 కులాలు ఉన్నాయి. ఎవరు వేసిండ్రు? చెమార్ వేశారు. తమిళనాడు నుంచి ఎవరు వేసిండ్రు పిటిషన్? అదే 60-70 కులాలు ఉన్నాయి. ఎవరు వేసిండ్రు? ఆడ పరాయాలు వేశారు. అంటే 1100 కులాలు ఉంటే 1120 కులాలు ఉంటే ఆ 100 పిటిషన్ మొత్తం కూడా 15-20 కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు. అంటే టోటల్గా 10-12 కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే 10-12 కులాల వల్లే 100 పిటిషన్ వేస్తే అంటే మరి 1100 కులాలకు సంబంధించిన వాళ్ళకు అన్యాయం జరిగినట్టుగా రుజువు అవుతుంది కదా. అది వాళ్ళకి రిపేర్ అవుతుంది కదా. ఈ పిటిషన్ అందరూ ఎవరు వేసిందో వాళ్ళ కులాల లిస్టు తీసుకొస్తే ఏమవుతుంది? ఇప్పుడు 59 కులాల నుంచి వేసింది మానలే కదా ఇక్కడ. అంటే 59 కులాలు కాదు కదా. అంటే పిటిషన్ల సంఖ్య 100 కనిపిస్తాయి. 1100 కులాల నుంచి 11 కులాలు కనిపిస్తాయి. అంటే లబ్ధి పొందిన వాళ్ళు 1100లో 11 కులాలు మాత్రమేనని, మిగిలిన కులాలని వెనుకబడ్డాయనేసి చరిత్ర వాళ్ళు వేసే పిటిషన్ వాళ్ళని మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఒదిగించడం కోసం మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ధనం ఉన్నది, వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత రాజకీయ పలుబడి ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఉన్నది. మల్లికార్జున ఖర్గే ధైర్యంగా బయటకు రాకుండా వీళ్ళందరినీ నడిపించడం ఆయన పాత్ర పోషిస్తున్నాడు. మల్లికార్జున ఖర్గే ధైర్యంగా ముందుకు రాకుండా ఆయన పాత్ర పోషిస్తున్నాడు. ఇక్కడ ఉన్న జగన్మోహన్ గారు మౌనంగా ఉండి వాళ్ళు ప్రోత్సహించే పని ఇంటర్నల్ గా చేస్తూనే ఉన్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనా మేము మీడియా చెప్తున్నాను, ఈనాటి గెలుపు
మనం వెంటనే అమలు చేయించుకుంటే 100 తరాల బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని మీరు మాట్లాడుతున్నారు. ఓకే, ఆ సవాలు రాని మీ బిడ్డగా చెప్తున్నాను, మీ అన్నకు చెప్తున్నాను నేను. నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మన ప్రత్యర్థులను చూశాం. పోతుంటే కర్ణాటకలో చూశాం, పోతే మహారాష్ట్రలో చూశాం, పోతే తమిళనాడులో చూశాం, చుట్టుపక్కల రాష్ట్రాలు చూశాం. కానీ వాళ్ళ దేశం మొత్తం మీద దళితులు చెందిన లీడర్లను చూస్తున్నాం. ఆ లీడర్లందరూ ఒక వైపు ఉండాలి అండి, ఎంఆర్పీస్ ఒక వైపు ఉంటుంది, యుద్ధంలో ఎప్పుడైనా గెలుపుతుంది. ఇప్పుడు మన ప్రధాన ప్రత్యర్థులు ఏంటంటే దేశం మొత్తం మీద ఎక్స్పోజ్ అయిన లీడర్లే మన ప్రధాన ప్రత్యర్థులు వచ్చేసారు. దేశం మొత్తం మీద ఎక్స్పోజ్ అయిన లీడర్లే ప్రధాన ప్రత్యర్థులు వచ్చేసారు. ఆయన వీసా వ్యక్తి వెనుకకు తగ్గే ప్రసక్తి మన జాతికి రాదు, మనకు రాదు. అందువల్ల తక్షణం వర్గీకరణ అమలు చేయించుకుంటూ వచ్చే సవాళ్ళు ఎన్నైనా సరే దాన్ని అధిగమించే ప్రయత్నం చేద్దామని ఇప్పుడు మీరు తక్షణం అమలు చేయించుకుంటూ మన పిల్లలకు అందించే ఫలితాలు అనుభవిస్తున్నట్టు చేస్తూ సవాల్ ఏదైనా రాని వచ్చే సవాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలనే విషయం మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఒకటి మాత్రం మీ అన్నగా చెప్తున్నా, ఈ ఉద్యోగం నడుపుతున్నప్పుడు శ్రమ, నిర్బంధం, త్యాగాలు మనం చూసాం. శ్రమ చేసేటప్పుడు గర్వపడ్డాం, త్యాగాలు జరిగినాయి, నిర్బంధాలు ఎదుర్కొన్నాం, ఇది ఒక విషయం. కానీ మాదిగ జాతి యావత్తు వర్గీకరణ కోరుకున్నది. వర్గీకరణ యుద్ధంలో కలిసి వచ్చింది, కానీ వర్గీకరణ కోసమే తీసుకున్న రాజకీయ నిర్ణయాలను జాతి యావత్తు ఆమోదించలేకున్నది. ఈ యొక్క బాధ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, వర్గీకరణ కోసం చెలో అంటే లక్షల మంది వస్తాం, యుద్ధం అంటే సవాల్ ఎదుర్కొని కూడా యుద్ధం ఉంటాం, నిర్బంధం వచ్చిన కూడా ఎదుర్కొన్నాం. కానీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలను అర్థం చేసుకోలేనంత పరిస్థితి మన జాతిలో. వ్యక్తుల కోసం ఎప్పుడు నిర్ణయం తీసుకోలే, జాతి కోసం తీసుకున్నాం. వ్యక్తుల కోసం ఏ నిర్ణయం తీసుకోలే, జాతి కోసమే తీసుకున్నాం. ఏ నిర్ణయమైనా, అది ఉద్యమ నిర్ణయమైనా రాజకీయ నిర్ణయమైనా జాతి కోసమే తీసుకున్నాం. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నాను, మనకంటే మన శత్రు శక్తి ఎక్కువైనప్పుడు, యుద్ధంలో గెలవడానికి మన సొంత శక్తి సరిపోయినప్పుడు, మిత్రశక్తులతో మనం అండగా నిలబడడం మన కరెక్టా కాదు. మళ్ళా చెప్తున్నా, జాతి న్యాయమైన యుద్ధం చేస్తున్నప్పుడు, మన న్యాయమైన యుద్ధం నడుపుకునే వాళ్ళ శక్తి ఎక్కువైనప్పుడు, మన సొంత శక్తి సరిపోయినప్పుడు, మన సహకరించే మిత్రులతో మనం స్నేహం అదే నేను చేసుకుంటూ వచ్చేసాను. అది అంబేద్కర్ దారుణి. ఉదాహరణకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది బ్రిటిష్, కాంగ్రెస్ నాయకత్వంలో స్వాతంత్రం కోరుతున్నది దేశ ప్రజలు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది బ్రిటిష్ నుంచి విముక్తి కావాలని కాంగ్రెస్ నాయకత్వంలో, గాంధీ నాయకత్వంలో పోవడం జరుగుతున్నది. కానీ అంబేద్కర్ నాకు రిజర్వేషన్ కావాలి స్వాతంత్రం కంటే ముందే అన్నాడు. మరి అంబేద్కర్ రిజర్వేషన్ కావాలన్నప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకించింది ఎవరు? కాంగ్రెస్ నాయకత్వంలో అగ్రకులాలు. అప్పుడు శక్తి ఎవరికి ఉన్నది? అంబేద్కర్ శక్తి గొప్పది కాదు, ధర్మం అంబేద్కర్ వైపు ఉంది. దళితులకు రిజర్వేషన్ సాధించాలనే ఆలోచననే న్యాయం. కానీ దాన్ని అడ్డుకునే వాళ్ళకి శక్తి ఎక్కువ. ఎవరు? గాంధీ అద్దరులే కదా అడ్డుకొని పెద్దం చేసింది. గాంధీ అద్దరులు ఎవరు? అగ్రకులాలే కదా. మరి దళితులకు అగ్రకులాల మధ్య పోటీలో ఎవరి శక్తి ఎక్కువ ఉంటుంది? అంబేద్కర్ కాలంలో మనకి ఏం శక్తి ఉన్నట్టు? అగ్రకులాలకు శక్తి ఉన్నది కదా. మరి అగ్రకులాలనే శక్తి మనకు అడ్డం పడుతున్నప్పుడు అంబేద్కర్ ఏం చేసిండు? అగ్రకులాలనే శక్తి మనం రిజర్వేషన్ అడ్డుగా ఉంటున్నప్పుడు అంబేద్కర్ ఏం చేసిండు? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళ కండ నుండి రిజర్వేషన్ సాధించబట్టలేదా? ఆయన పోరాటం చేస్తూనే ఎవరికి అండగా నిలబడ్డాడు? అడ్డుకునే కాంగ్రెస్ తో యుద్ధం చేసిండు. బ్రిటిష్ వాళ్ళ సహకారంతో కమ్యూనల్ వాడిని తీసుకొచ్చేసిండు. అడ్డుకునే కాంగ్రెస్ తో యుద్ధం చేసిండు, గాంధీతో యుద్ధం చేసిండు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో కమ్యూనల్ వాడిని తీసుకొచ్చిండు. మరి గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళకి అడ్డం పడుతుంటే, అడ్డం పడుతున్న వాళ్ళ శక్తిని ఎదుర్కోవడానికి బలమైన శక్తి లేని అంబేద్కర్ బ్రిటిష్ శక్తి సపోర్ట్తో మనకు గెలుపుని సాధించబెట్టే ప్రయత్నం చేసిందా లేదా మీకు అర్థం చేసుకోండి. నంబర్ 2,
ఇప్పుడు వర్గీకరణ మనం కోరుకుంటున్నాం, చంద్రబాబుతో యుద్ధం జరిగింది. వర్గీకరణ ఎక్కించిన ఎవరు? మరి వాళ్ళకంటే మనకు పలుబడి ఎక్కువదా? మన శక్తి తప్పే కదా అన్ని రంగాలు. అట్లాంటప్పుడు మన బలంగా అడ్డం పడుతున్నప్పుడు ఎంత యుద్ధం జరిగింది? చెలో హైదరాబాద్ మన పిలుపునిస్తే వాళ్ళు చెలో హైదరాబాద్ పిలుపునిచ్చేవాళ్ళు, ధర్నాలు పిలుపునిస్తే వాళ్ళు ధర్నాలు పిలుపునిచ్చేవాళ్ళు, మనం చెలో మీటింగ్ అంటే వాళ్ళు మీటింగ్ పిలిపించేవాళ్ళు. మనం ఇట్లాంటి వాళ్ళు కదా. యుద్ధం జరిగిందా?